ఏమే ఇది చూసావా? కేబుల్ రేట్లు పెంచారట. అవునా? ఎప్పటి నుంచి? ఈ నెల నుంచే కట్టాల్సి వస్తుంది. అయినా ఊరికి అలా రేట్లు పెంచేస్తే ఎలా? ఎక్కడండి, పెంచి 4 ఏళ్ళయిందిగా. చూడు మహి, పాలు, పండ్లు, కూరగాయలు, గ్యాసు, పెట్రోలు, కరెంటు, సినిమా టికెట్లు ఇలా విపరీతంగా పెంచేసుకుపోయారు. అంతెందుకు, ఉప్పు, పప్పు, నూనెలంటే నిత్యావసర ధరలు కూడా 3-4 రెట్లు పెంచేశారు తెలుసా? ఇప్పుడు ఈ కేబుల్ రేట్లు కూడా పెంచేశారు. మరి దేశంలో ఇలా అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, కానీ నిత్యం మా ఆడవాళ్ళకి సినిమాలు, సీరియళ్ళు, వంటలు, మీ మగవాళ్ళకి స్పోర్ట్స్, వార్తలు, పిల్లలకి కామెడీ, కార్టూన్లు లాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్లో 24 గంటలు అందించే కేబుల్ టీవీ వాళ్ళు మాత్రం 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 25-30 రూపాయలు పెంచితే ఇబ్బంది ఏం లేదులేండి. ఏవండోయ్, మీకు విషయం తెలుసా? ఈ దేశంలోనే అత్యంత చౌకైన వినోద సాధనం కేబుల్ టీవీ మాత్రమే. కాబట్టి కేబుల్ టీవీ రీఛార్జ్ చేయించడం మాత్రం మానకండే. నిజం, నా కళ్ళు తెరిపించావు. మన సంతోషం కోసం ప్రతి నెల కేబుల్ టీవీ రీఛార్జ్ తప్పకుండా చేయిస్తా. చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం. శ్రీవారంటే మా వారిలా ఉండాలి. దేశంలో అత్యంత చౌకైన వినోద సాధనం కేబుల్ టీవీ మాత్రమే. ఎల్లప్పుడూ సామాన్యుడికి అందుబాటులో ఉండేది కేబుల్ టీవీ ధరలు మాత్రమే.